నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే ఇలా ఉన్నానండి. ఆ మంత్రగత్తె, మోసగత్తె, దొంగది, మాయలాడి ఇన్ని అని దానికి ఇన్ని గుణాలు ఉన్నాయని నాకు ముందే తెలిస్తే నేను రానిస్తానండి. తెలియదు కదా, అది తెలుసున్నదే, తెలిసిన వాళ్ళు పెళ్ళే. అదైతే ముందు కూడా మనం ఇచ్చున్నాం. కొంచెం కొంచెం పట్టుకెళ్ళింది, అలా అత్తయ్య ఇచ్చేసింది. కానీ అలా కాకుండా వస్తే చెప్పొద్దని ఆ అమ్మాయిని నాతో మాట్లాడనివ్వకుండా చేసి ఎలాగైతే పట్టుకెళ్ళటం మొదలుపెట్టింది. నేను అతి ముఖ్యమైన విషయం చెప్పడానికి మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే మంచితనాన్ని అలా వాడుకున్నది. నేను ఇంకా కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. అది వాళ్ళ అక్క గురించి చెబుతానండి. ఇవాళ నేను వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య ఇవ్వనివ్వటం లేదని మనకు తెలిసింది. అంది మా అమ్మ, మా అన్నయ్య ఇవ్వనివ్వరండి, నేను జాగ్రత్తగా మీ డబ్బులు మీకు ఇచ్చేయాలని చెప్పింది ఆ పిల్ల. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మంచోడు కాదని, ఆడపిల్లల జీవితాలు నాశనం చేసాడని, అందుకే కేసులు ఉన్నాయని, ఎటు కూడా నాకు కలిసి రాడండి. నేను బళ్ళు మీద బళ్ళు కొంటానే ఉంటాను, తాకట్లు పెట్టేసుకుని అమ్ముకుని తినేస్తూ ఉంటాడు. ఆడికి డబ్బు ఇచ్చి పెంచడమే నేను అని మా అత్తయ్యని చెయ్యొద్దని చెప్పాను. వాళ్ళ పిల్లని, వాళ్ళ అత్తయ్య మేనత్త పిల్లల్ని వాళ్ళ పిల్లని వాళ్ళ అన్నయ్యకి చేస్తానన్నది. నేను చేస్తానని చెప్పాను. పిల్లకి నేను చేస్తాను తప్ప వాడికి ఇచ్చి దాని జీవితం పాడు చేయొద్దు అత్త అంటే వినలేదు అని చెప్పింది. ఇంతలాంటి మంచి పనులు చేస్తుందని తెలుసు నాకు, కానీ కొన్నో మంచి పనులు చేసింది ఆ పిల్ల. ఇప్పుడు కిరాణా కొట్లో కూడా తన పేరు మీద వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ తెచ్చేసుకుంటారని, తన పేరు ఉంటుంది, వచ్చినప్పుడు డబ్బు కడతానని అవి చెప్పింది. ఎవరికన్నా పెట్టే గుణం చేసే గుణం ఉన్నది, చేసింది. వాళ్ళ చుట్టాలు కూడా ఒకళ్ళు చెప్పారు. నేను ఇవన్నీ కొంచెం చెప్పిన దాన్ని బట్టి ఇది 10 చెప్తే నిజం అనుకున్నాను నేను. కానీ నాకైతే తీర్చకుండా ఉండే పిల్ల కాదు, తీర్చేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య బాగా దుష్ట శక్తులు. వాళ్ళ అమ్మ వల్ల వాళ్ళ అన్నయ్య వల్ల ఆ పిల్ల బ్రేక్ అయిపోయింది. ఇచ్చేస్తుందండి తను, ఎలాగన్నా ఇచ్చేసి మనిషే. అవసరమైతే అడిగిదే. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. వాళ్ళ అక్కకి 25,000 20,000 ఖర్చు పెట్టి పెళ్ళది చేసాను అని అన్నది. మొత్తం వీళ్ళందరినీ ఇంట్లో పెట్టి 25,000-30,000 అద్దెంట్లో పెట్టి ఊళ్ళంత లగ్జరీ అనమాట అండి. చాలా లగ్జరీగా ఉంటుందంటండి. పెద్ద పెద్ద టీవీలు, పెద్ద ఇంకా ఇంట్లో ఇదంటారంట, డ్యాన్స్లు అవి చేస్తారు, అలాంటి అర్లమట్లు అన్నీ ఉంటాయంట. అదేమీ డబ్బులు పట్టుకెళ్ళింది కాబట్టి అది రొటేషన్ చేసుకుంటుంది కాబట్టి అది ఇచ్చేస్తుంది మనకి. అసలైనా పట్టుకొచ్చి ఇచ్చేస్తుందండి. ఇప్పుడు అసలు ఎలాగన్నా పట్టుకొచ్చి ఇస్తుంది. అంతేగాని ఇవ్వలేని పిల్ల కాదు నాకు ఫస్ట్ నుంచి వాడిన దాన్ని బట్టి. కేవలం వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య తర్వాత వాళ్ళ అక్క దుష్ట శక్తులు అన్నమాట. అయితే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఎవరో పెద్దోళ్ళు ఉన్నారండి, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మరి ఎవరి ద్వారాగా అయితే అవుతుందో ఎవరు ఇడిచిపెట్టరు. ఎందుకని ఇడిచిపెడతారండి? అది ఎన్నాళ్ళు దోకుందాం అనుకుంటుంది. ఇప్పుడు రేపెళ్ళుండో పోరు కదా, అది పోదాం మేము పోము. అది మామూలుగా జనసంచారంలో మసిలీదే కదా, అంటే వీళ్ళ కళ్ళు కప్పుతున్నాను అనుకుంటుంది, వీళ్ళకి ఏమీ తెలీదు అనుకుంటుంది. అది దానికి అనుభవం వచ్చినాడే తెలుస్తుంది. ఇంతవరకు అది అన్న మాటలన్నీ నమ్మి నేను ఆగాను ఇంతవరకు. వాళ్ళ అన్నయ్య చాలా దుర్మార్గుడని, వాళ్ళ అన్నయ్య మంచోడు కాదని, ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేసాడని, దానివల్ల కేసులు ఉన్నాయని, వాటికి డబ్బు కడతానండి నేను, వాయిదాలు కొత్త ఉంటాడని, ఇప్పుడు నెలకు ఒకసారి వెళ్తూ ఉంటానని, వాళ్ళ అత్తయ్య ఆ పిల్లోడికి వాళ్ళ అన్నయ్యకి మేనమామ పిల్లని చేస్తానంటే, నువ్వు చెయ్యొద్దు అత్తయ్య, ఆడికి నీ పిల్లకి నేను చేస్తాను అవసరమైతేనని చెప్పిందంట ఆ అమ్మాయి అని చెప్పిందంట. అది కూడా ఆ అమ్మాయి వాళ్ళ మేనత్తని అడిగాను, నువ్వు చెయ్యొద్దు అన్నదంట కదా మరి తల్లి అని. అదేనండి గరగ సుబ్బలక్ష్మి ఆ పిల్ల పేరు, వాళ్ళందరూ గరగోళ్ళు అన్నమాట అని అడిగాను కూడా నేను అన్నాను. అంటే చేయవలసి వచ్చిందంటే చేసేసానని చెప్పింది ఆ అమ్మాయి. అయితే ఇవన్నీ నాకు అవసరం కాదు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఎలాంటోడో దానికి సంబంధం, మనకి సంబంధం కాదు. ఎందుకంటే మా దగ్గర పట్టుకెళ్ళాడు వాళ్ళ అన్నయ్య. వాళ్ళు చిన్నోళ్ళు, మా కళ్ళెదరోళ్ళు అండి వాళ్ళు, ఇక్కడోళ్ళే కదా. పట్టుకెళ్తే 20,000 పట్టుకెళ్ళాడు, అటు తీర్చేసాడు. ఆడ మీద దేశం కానీ కోపం కానీ పగ కానీ మాకు లేవు. ఎందుకంటే
వాళ్ళ అక్కకే పట్టుకెళ్ళాడు 20,000. ఆడే పట్టుకొచ్చి వడ్డీ ఇచ్చేవాడు. కాకపోతే ఆ అమ్మాయి దగ్గర ఎక్కువ వడ్డీ తీసేసుకుని డబ్బులు రూపాయి పట్టుకెళ్ళి ₹2 తినేసాడు పట్టుకెళ్ళి. అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగినప్పటికీ ఇలాగా వేసేస్తానండి అని డబ్బులంటే అంత కాదమ్మా అంతెందుకు అని అనేటప్పటికి ఆ అమ్మాయి అర్థమైంది అప్పుడు వీడు ఎక్కువ తినేసాడు తీసేసుకున్నాడని. అదొకటే తప్పు. ఆ పిల్లడందరినీ జరిగింది తప్పు. వాళ్ళ అక్కనే మోసం చేశాడు, మనల్ని కాదు అని మనకు పట్టుకొచ్చి ఇచ్చేసి కూడా వాళ్ళ అక్క ఇచ్చేసిన తర్వాత వాళ్ళ అక్క డబ్బులు కూడా ఈ పిల్ల ఇచ్చేసింది మనకి 20,000. ఈ గర్వ సుబ్బలక్ష్మి ఇచ్చేసింది. మీ అక్క ఎదవరాలి కదా, తన ఎక్కడ తెచ్చేసేస్తుంది, వడ్డీ కడుతుంది కదా అమ్మ, వద్దు నువ్వు కలిపేసుకుని నువ్వు ఇచ్చేయమ్మ అంటే అలాగేనండి అనేసి వాళ్ళ అక్కని అనకుండా తను కలిపేసుకుంది. అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనుకోండి అని ఇచ్చేసింది అనుకోవాలి. ఎందుకంటే అలా చెప్పాను కాబట్టి నేను. అయితే నేను వాళ్ళ అక్కను గౌరవించాను. ఎందుకంటే ఆ పిల్ల చిన్నదే, పిల్లోడు ఉన్నాడు, భర్త లేడు. వాళ్ళు ఇక్కడేనండి యానం, వాళ్ళ అక్కత్తోరు యానం, వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే మా వారి దగ్గర షాప్ దగ్గరికి పనులు తీసుకొస్తారండి, లేతు వర్క్ మళ్ళీ వర్కులు రైతులు కదా తెస్తారన్నమాట. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేము ఎప్పుడు అప్పుడేని 2 సంవత్సరాల కిందటే మేము యానం వెళ్దాం అనుకున్నాం, చెప్దాం అనుకున్నాం. ఇలా చేసింది మీ కోడలు చెల్లెలు, మరి పెళ్లి చేసిందంట ఆ పిల్ల, ఇంత ఖర్చు పెట్టిందంట, ఇదని వాళ్ళకి చెప్దాము వెళ్ళి అనుకున్నామండి. అనుకుంటే ఆ పిల్లకి పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడికి ఏదో కొంచెం డబ్బులు ఆ పిల్లోడి పేరున వేస్తానన్నారంట అత్తూరు తరపోళ్ళు. ఆ పిల్లోడికి అలా కొడుక్కి వచ్చేది డబ్బు ఇల్లు అయ్యి కావాలా పిల్లోడికి ఏదో చేయటానికి వాళ్ళు రెడీలో ఉన్నారన్నమాట. మనం అలాంటప్పుడు మనం వెళ్ళి అన్నామనుకోండి, మరి ఆ పిల్లడును ఆధారు పోగొట్టేసిన వాళ్ళు ఆ పిల్ల నోటికాడు కూడు పోగొట్టేసిన వాళ్ళు అయిపోతామేమో. మరి ఆ మాట వినేటప్పటికి వీళ్ళు ఇలా చేసి మోసం చేశారంటే పిల్లోడిది కూడా తినేస్తారని వాళ్ళకి భయం కలుగుతుంది కదండి. ఇవ్వరు కదా. అది కూడా పిల్లకి నేను చెప్పాను, మెసేజ్లు పెట్టాను, నేను చెప్పాను. అవునండి నిజమే, మీరు వెళ్తారని అనుకోలేదు నేను ఇవ్వకపోతే కదండి మీరు వెళ్ళటానికి, నేను మీకు ఇవ్వకపోతే మీరు ఎప్పుడైనా సరే వెళ్ళి చెప్పొచ్చు అని చెప్పింది. తనవే చెప్పింది అలాగా. కానీ ఆ ఎదవరాలు ఆ పిల్లోడికి వచ్చేది కూడా ఈ పిల్లందుని ఆగిపోయిందనుకో, అది ఎక్కడ తప్పు పాపమో అని నేను ధర్మంగా ఆలోచించి ఆగిపోయాను. వాళ్ళ అన్నయ్య మాకు శత్రువు కాదు, వాళ్ళ అన్నయ్యకి కేసులు ఉన్నాయని, ఆడపిల్లల జీవితాలు పాడు చేసాడని, ఆ కేసులకు డబ్బులు కడతానని అదని ఆ పిల్ల చెప్పింది. ఆడి మీద చెప్పుకోవాల్సిన పని మాకు లేదు. ఎందుకంటే ఆడు పట్టుకెళ్ళిన ₹10 పట్టుకొచ్చి ఇచ్చేసాడు మాకు. అంతేగాని ఆడికి చెప్పి వాళ్ళ చెల్లికి ఇవ్వలేదు. కానీ ఆడు ధర్మంగా ఏం చేయాలంటే, తప్పు మీరు ఇవ్వటం లేదు, వాళ్ళు పెద్దోళ్ళు బాధపడుతున్నారు, ఎక్కడో తెచ్చిచ్చారు కదా, అంత డబ్బు కదా ఇచ్చేయాలి, అక్కడ ఊళ్ళో ఉండాలి కదా అంటే అంత విలువైన మనిషి కాదు అతను. ఎందుకంటే పెడుతుందంట డబ్బు. అంతేగాని ఆడి వల్లే ఈ పిల్ల వాళ్ళ అమ్మ వల్లే ఇవ్వటం లేదని మాకు తెలిసిందండి. వాళ్ళే ఆఫ్ చేసేస్తున్నారు వాళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం, ఇవ్వనివ్వటం లేదు అని తెలిసింది. మొత్తం అందరికి అవుతుంది భగవంతుడి దయ వల్ల, అందరూ వెళ్ళే రోజు వస్తుంది. కర్మఫలం ఎవ్వరూ తప్పించలేరండి. వండుకున్న అన్నం తినలేమేమో, ఆ సమయానికి చుట్టాలు వచ్చారనుకొని పెట్టేస్తాం వాళ్ళకి, మనం తినలేకపోవచ్చు, ఏదో గ్లాస్ మంచినీళ్ళు తాగేసి కడుపు నింపుకుంటాం కదా. ఆ రోజు వండుకున్న అన్నం మనం తినలేకపోయామేమో. మనం చేసిన కర్మ మనం అనుభవించుకోకుండా మన సావు కూడా మన దగ్గరికి రాదు. ఇది నిజమండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందే. తెలిసినా సరే మూర్ఖత్వం కింద ఉంటారా, ఉండటమే, అనుభవించుకోవటం తప్పనిసరి. ఇది నిజమండి. అది దానికి జరిగే తీరుతుంది. ఇంతవరకు ఇప్పుడు కూడా నేను అన్నది ఆ పిల్ల, మా అమ్మ మా అన్నయ్య అలా ఇవ్వనివ్వరండి అని చెప్పింది. మా అక్కకి ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. మీరు ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి నేను వ్యాపారంలో పెట్టుకుని నేను సంపాదించి అప్పు తీర్చేసాను. ఇప్పుడు నుంచి లాభం వస్తుంది నాకు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నేను వ్యాపారం చేసుకుంటాను అని చెప్పింది. అలాగే ఎప్పుడు పట్టుకెళ్ళినా అలాగే చెప్పింది. అన్ని మాటలు ఎలా ఇచ్చారండి, ఎలా మోసపోయారు, అలాంటి దాన్ని ఎలా రానిచ్చారండి అని కూడా మెసేజ్లు పెట్టారు నాకు. అది కూడా నిజమేనండి. ఎందుకంటే అది మోసగత్తని దాని ముఖం మీద రాసి ఉండదు కదండి, అది దొంగదని ముఖం మీద రాసి ఉండదు కదా. కానీ నేను నమ్మాను. వాళ్ళందరూ దానికి
మనకు వాళ్ళందరూ తెలుసు. ఆ పిల్లంటే చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నేను ఇలా తల్లినంటే తనకు తను వచ్చి పరిచయం చేసుకున్నదే తప్ప వచ్చిందనే వాళ్ళ మేనత్తకి చెప్పాను ఇలాగా. వచ్చిందని చెప్పినప్పుడు ఆ అమ్మాయి జాగ్రత్త పడమని చెప్పలేదు. ఆ అమ్మాయి వల్లే వాళ్ళ అత్తయ్య వల్లే నేను దీన్ని మన ఇంటికి రావటం జరిగింది. ఇది అంటే పట్టుకెళ్ళి ఇచ్చేసి మనిషే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య 100కు 100 వాళ్ళు. తర్వాత వాళ్ళ అక్క అంటాదే చేస్తుందని నేను అన్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ పిల్లకు భర్త లేడు. కానీ ఆ అమ్మాయి కొంత మాట ఉండి మేము వెళ్ళినప్పుడు నువ్వు అలా రప్పించుకున్న పెద్దవాళ్ళని వాళ్ళ దగ్గర ఎలా తెచ్చేవని కొట్టింది తిట్టిందని కూడా అన్నారు. వాళ్ళ అక్క కొట్టి తిట్టిందని కూడా అన్నారు. కానీ ఆ అమ్మాయిని కూడా కనపడకుండా చేస్తుంది మనకి. ఆ అమ్మాయి కనపడితే ఇది పొజిషన్ మీ అత్తవారింటికి వెళ్ళి చెప్తే ఏంటమ్మా అందుకే చెప్పలేదని ఆ పిల్లకు కూడా చెప్పాలని అనుకున్నాం. కానీ ఆ పిల్లని దొరకకుండా చేస్తుంది. వాళ్ళమ్మ సమయానికి ఎలాగన్నా మారుతుందంట. ఇంకా వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అనుకోండి, ఇది వాళ్ళ పెంచుతుంది, వాళ్ళు దాటుతున్నారు. దానికి విముక్తి టైం వచ్చిందనుకోండి, దాని కర్మ దగ్గరికి వచ్చేటప్పటికి అవుతుంది. ఇదే మేము వెళ్ళకపోవటం కారణం, వాళ్ళ అత్తోరింటికి చెప్పకపోవటం కారణం వాళ్ళ అక్క అత్తోరింటికి. ఈ పిల్ల నెత్తి మీద కొడుకులేంది ఈ పిల్లోడికి వచ్చేది వాళ్ళు ఆలోచించి ఆగిపోతారు, ఎటు కాకుండా అయిపోతుంది అని పాపం వస్తుంది. ఆ పిల్ల చేసిన పని వల్లని మేము చెప్పకుండా ఆగాం. ఇప్పుడు అంతవరకు వచ్చినప్పుడు ఎలాగ ఎవరికి చెప్పాలి? వాళ్ళందరికీ చెప్పాలి కదా. ఇప్పుడు అది సంవత్సరాల తరబడేది దాక్కునుండి అది ఎంజాయ్మెంట్లు చేస్తూ ఉండి మనకి ఇవ్వకపోయి మరి ఇలా చేస్తుందంటే ఎలాగ కుదురుతుందండి? చెప్పాలి కదా. ఆఖరి కొద్దిలోకి ఏం చేయాలి అనేది మీరు ఎవరన్నా సలహా కూడా చెబుతారని ఆశిస్తున్నానండి. మరి సరేనా మరి.